హలో వెల్కమ్ బ్యాక్ టు మనోనేత్రం. నేను మీ గగన్. సమాజంలో విభిన్న పాత్రలు, అంతస్తులు, మానవుల మధ్య పరస్పర సంబంధాలను క్రమబద్ధీకరించే వివిధ రకాల ఏర్పాట్లు సమాజానికి ఆధారంగా నిలుస్తుంటాయి. మనిషి వ్యక్తిత్వ నిర్మాణంలో కుటుంబ పాత్ర, దానితో పాటు సమాజం పాత్ర కూడా ముఖ్యమైనవే. భయం అనేది మానవ సహజ భావోద్వేగం. మనిషిని పీడిస్తున్న అతి గొప్ప భయం మృత్యు భయం. చావు అనివార్యం అని తెలిసినా భయపడడం సహజం. నిష్కారణ భయాలను ఫోబియాలను అంటారు. వీటికి సంబంధించిన చికిత్సకు మానసిక వైద్యులను లేదా కౌన్సిలర్లను సంప్రదించాలి. క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నవారికి భయం ఉంటే, లాజిక్ ఎక్కువగా ఉన్నవారికి భయం తక్కువగా ఉంటుంది. భావోద్వేగాలను, భయాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వివరించడానికి సైకాలజిస్ట్ జగదీష్ గారు వైకే టీవీ స్టూడియోస్కి విచ్చేశారు. సార్ని అడిగి భావోద్వేగానికి, భయానికి మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వైకే టీవీ స్టూడియో సార్. సార్, సేమ్. అలాగే సమాజం అంటే అసలు ఏంటి సార్? వ్యక్తుల కలయిక ఒకరిని మించి ఎక్కువగా ఉంటే ఒక సంఘం అంటాం. ఆ సంఘంలోని వ్యక్తుల సమూహమే సమాజం. ఆ సమాజంలో ఎలా ఉండాలి? మన అవసరాలు తీర్చుకోవటం కోసం వ్యక్తులు పరస్పరం ఒకరి నుంచి ఒకరికి ఆధారపడి ఉంటారు. అవసరాలు తీర్చే క్రమంలో చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సమాజం ఎలా ఏర్పడింది? ఈ ఏర్పడిన సమాజం ఏమిటి? చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ఏర్పడింది. చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. అదే సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే సమాజంలో మనకంటూ ఒక పాత్ర ఉంటుంది కదా, మన పాత్ర ఏంటి సార్? సమాజంలో మన పాత్ర, మన కుటుంబం ఉంది, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. అందరితో ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి, కలుపుగోలుగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఇతరుల సేవ కొరకే ఇవ్వబడింది. మనం ఏ విధంగానైనా ఇతరులకు సేవ చేయగలమా, వారిని సంతోషపెట్టగలమా అన్న విషయం ఆలోచిస్తూ మనం జీవితాంతం కూడా ఆనందంగా ఉంటూ, మనం మాత్రమే కాదు సమాజంలో అందరినీ ఆనందంగా ఉంచడానికి నిరంతరం కృషి చేయటమే మనం ఏం చేయాలనేది మనం నిర్ణయించుకుందాం. సార్, అలాగే మీరు చెప్పినట్లు ప్రాణి ధర్మాలు అంటే ఏంటండి? ప్రాణి ధర్మాలు, ప్రాణులు అంటే కేవలం మానవులు మనం మాత్రమే కాదు, అన్ని రకాల జీవరాశులు ప్రాణులే అని చెప్పొచ్చు. మరి ప్రాణి ధర్మాలు అంటే ఏంటి? ఇక్కడ ధర్మాలు అనొచ్చు, అవసరాలని కూడా అనొచ్చు. మరి అవసరాలు ఏంటి? ఆహారం. ప్రతి ప్రాణికి ఆహారం అవసరమే కదా, తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. ఆహారం లేకపోతే ఏమవుతుంది? ఎక్కువ కాలం ఉండలేము. కనుక ఆహారం అనేది చాలా ముఖ్యం. ఆహారం తర్వాత ఏంటి? భయం. భయం ఉండాలా లేదా? భయం ఉండాలి. ఎంత ఉండాలి? ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? ఇదన్నీ మళ్ళీ మనం మాట్లాడుకో. ఆహారం, భయము రెండవది. మూడవది నిద్ర. నిద్ర ఉండాలా, అవసరం లేదా? నిద్ర ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. జంతువులకి ఉండాలి, మనుషులకి ఉండాలి, అందరికీ ఉండాలి. ఆహారము, భయము, నిద్ర, మైథునము, సెక్స్లో పాల్గొవాలి. ఉండాలా, అందరికీ ఉండాలి. ఈ ప్రాణి ధర్మాలంటే ఈ 4: ఆహారము, భయము, నిద్ర, మైథునము. ఈ 4ంటిని మనం ప్రాణి ధర్మాలు అంటాం. ధర్మాలు అనొచ్చు, అవసరాలను కూడా అనొచ్చు. మనం ప్రాణులు అంటే కేవలం మనుషులకు మాత్రమే కాదు, సమస్త జీవరాశికి కూడా ఈ 4 అత్యంత ఆవశ్యకం అవసరాలు అయి ఉన్నాయి. సార్, అలాగే మొదటిగా ఆహారం అంటే ఏంటి మాకు వివరిస్తారు? ఆహారాన్ని గురించి వివరించాలి. మనం ఎంతకాలం జీవిస్తాం? శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరాలు జీవిస్తాం. మరి 100 సంవత్సరాలు జీవించాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఎలాంటి ఆహారం కావాలి? సమతులాహారం, షడ్రసోపేతమైన ఆహారం కావాలి. షడ్రసోపేతమైన ఆహారం అంటే ఏంటి? షడ్రుచులు, 6 రుచులు ఉండాలి ఇందులో. తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం, ఇవన్నీ కూడా ఈ 6 రుచులు కలిసిన ఆహారం, షడ్రసోపేత ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, నిండు 100 ఏళ్ళు జీవిస్తాం. మరి ఈ 6 రుచులు మనకు అందుతున్నాయా? ఒక ఉదాహరణ తెలుసుకుందాం. మనం ఒక విందుకు వెళ్ళాం, ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ కూర్చున్నాం, భోజనాలకి వరుసలో కూర్చున్నాం. విస్తరాకులు మొదట ఏం వడ్డిస్తారు? మనకి తీపి పెడతారు. అయితే మనం ఇంట్లో తీపి తింటున్నామా? భోజనంలో మధ్యాహ్నం భోజనంలో తింటున్నామా? రాత్రి భోజనంలో తింటున్నామా? ఉదయం టిఫిన్లో తింటున్నామా? నో, కుదరట్లేదు. మరి చేదు పడుతుందా? వగరు పడుతుందా? పడటం లేదు. మరి ఆరోగ్యంగా ఎలా ఉంటాం? శరీరం అసమతుల్యతకు గురవుతుంది. శరీరం అసమతుల్యతకు గురైతే మనసు కూడా అసమతుల్యతకు గురవుతుంది. 6 రుచులు కూడా మనకు తప్పనిసరిగా కావాలి. ఇందులో ఏ ఒక్క రుచి తగ్గినా సరే శరీరం
వ్యాధుల పాలన అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి? మన వంటగదిలో ఆరు అందుబాటులో లేకపోవచ్చు కదా. మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, ఒక మోటారు వాహనానికి ఇంధనం ఎంత అవసరమో అలాగే మనకు కూడా ఆహారం అంత అవసరం. మరి ఏం చేయాలి దాని బదులుగా అంటే, ప్రత్యామ్నాయాలు 2 ఉన్నాయి. ఒకటి ఉసిరికాయ, 2 కొబ్బరి నీరు. మనం ప్రతి భోజనంలో, ప్రతి ఆహారంలో ఒక ఉసిరికాయని ఏదో ఒక రూపంలో మనం తీసుకున్నట్లయితే మనం శరీరం సమతులంగా ఉంటుంది. మన అవకాశాన్ని బట్టి మనం కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు, ఉసిరికాయ వాడుకోవాలి. మనం ఆరోగ్యంగా ఆనందంగా నూరేళ్ళు జీవించాలంటే షడ్రసోపేతమైన భోజనం మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ అలాగే మీరు చెప్పినట్లు భయం అంటే ఏంటి సార్? అసలు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం? మనం ఎందుకు భయపడుతున్నామంటే, భయం ఇప్పుడు వచ్చిందా మనకి? ఇప్పుడు కాదు, ఇంకా వెనక్కి వెళ్దాం, మధ్యయుగం, ఇంకా వెనక్కి వెళ్దాం. ఆది మానవులుగా ఉన్నప్పుడు మనం జంతువులను వేటాడాం, ఆ జంతువులు మన తినేసేటప్పుడు మనం భయపడ్డాం, పారిపోయాం. అది అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్. భయం అనేది ఉండాలా వద్దా? ఉండాలి. ఎందుకు ఉండాలి? ధర్మబద్ధంగా మనం ప్రవర్తించినట్లయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ధర్మం అంటే ఏంటి? ధరించేది ధర్మం. ఏంటా ధరించేది? ఇంకా వెనక్కి వెళితే ఆ రోజుల్లో ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనకు ధర్మం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, చట్టాలు లేవు. కానీ ఇవాళ మనకు చట్టాలు ఉన్నాయి. చట్టబద్ధంగా వ్యవహరించాలి, చట్టబద్ధంగా అన్ని పనులు చేసుకోవాలి. మనకు భయం లేకపోతే చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాం. భయం ఉంటే చట్టాన్ని అతిక్రమించకుండా చట్టానికి లోబడి ఉంటాం. భయం అనేది ఉండాల్సిందే. ఎప్పుడు భయపడతాం? మనం భయపడతాం. మన మీద మనకు నమ్మకం లేకపోతే భయపడతాం, ఇతరులను భయపడతాం. భయం అనేది కూడా ఉండాలి. ఉండటం వల్లే ధర్మాన్ని రక్షిస్తాం జరుగుతుంది మనకి. సార్ అలాగే నిద్ర యొక్క ప్రాధాన్యత మానవుల జీవితంలో ఎంతవరకు ఉంటుంది? నిద్ర యొక్క ప్రాధాన్యత, నిద్ర లేకుండా మనం ఎంతకాలం ఉండగలం? మనం విద్యార్థులను తీసుకుందాం, గృహిణులు తీసుకుందాం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అందరూ కూడా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం రాత్రి నిద్రపోయేంత వరకు కూడా నిరంతరం చదువుతుంటారు, ఏదో ఒక పని చేస్తుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? కళ్ళు అలసిపోతాయి, మెదడు అలసిపోతుంది, వెన్నుపాము అలసిపోతుంది, శరీరంలోని భాగాలన్నీ అలసిపోతాయి. శరీరం అలసిపోతే మానసికంగా మనసు కూడా అలసిపోతుంది. మరి ఇందాక చెప్పుకున్నాము, ఆహారానికి వాహనానికి చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఒక వాహనం నడవాలంటే ఇంధనం ఎలా కావాలో మళ్ళీ మనం తిరిగి శక్తివంతంగా ఉండాలి అంటే మనకు నిద్ర కావాలి. ఎట్టి పరిస్థితుల్లో నిద్ర కావాల్సిందే. మరి నిద్ర ఎంతసేపు నిద్రపోతాం? కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. ఆ నిద్ర ఎలా పోతాం? మరి అర్ధరాత్రి లేస్తున్నాం, మెసేజ్లు చూసుకుంటున్నాం, వాట్సాప్ చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నాం, మరి లైక్స్ చేస్తున్నాం, గుడ్ మార్నింగ్లు పెడుతున్నాం, గుడ్ నైట్లు పెడుతున్నాం. మరి ఎక్కడ నిద్రపోతున్నాం అసలు? 10 గంటలకు పడుకుంటే ఉదయం 6 గంటల వరకు లెగకూడదు. దీన్ని ఏమంటాం? అవాంతరాలు లేని నిద్ర అంటాం. అవాంతరాలు లేని నిద్ర 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. సరే, నిద్రపోవాలి. మరి పడుకున్నాం, ఈ లైట్లన్నీ వెలుగుతున్నాయి, నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. మరి ఏం చేయాలి? లైట్లు ఆరిపోయాలి. లైట్లు ఆరిపేస్తే చీకట్లో నిద్రపోవచ్చా? చీకట్లో పడుకున్నాం, భయకంపితులం అవుతాం, ఉద్వేగాలు కలుగుతాయి. కనుక మనం ఏం చేయాలి? తప్పనిసరిగా బెడ్ లైట్ అనేది ఉండాలి. ఆ బెడ్ లైట్ ఏ రంగులో ఉండాలి? రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఉండాలి. అవాంతరాలు లేని నిద్ర మళ్ళీ శరీరానికి మళ్ళీ శక్తినిస్తుంది. మళ్ళీ మనం లేచిన ధరించి మళ్ళీ నిద్రపోయేంత వరకు ఉత్సాహంగా చేయడానికి నిద్ర అనేది చాలా ముఖ్యం. చాలా రోజులు నిద్ర కనుక లేకపోతే పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక నిద్ర అనేది జీవితంలో ముఖ్యమైన భాగంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. సార్ అలాగే మానవ జీవితాల్లో భావోద్వేగాలు అంటే ఏంటి? భావోద్వేగాల గురించి ఎప్పుడన్నా విన్నారా? భావోద్వేగాల్ని 8 రకాలుగా విభజించడం జరిగింది. మన జీవితంలో ప్రతి నిమిషం మనం భావోద్వేగాలకు గురవుతూనే ఉంటాం. ఈ భావోద్వేగాలకు గురవటం వల్ల ఏం జరుగుతుంది? ప్రేమ, ద్వేషం, కోపం, ఇలాంటివన్నీ 8 రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఈ భావోద్వేగాలు ఎవరికి ఉంటాయి? మనకే ఉంటాయి. ఈ భావోద్వేగాలు లేకుండా ఉండగలమా? ఒక్క నిమిషం కూడా ఉండలేము. జీవితం అంతా భావోద్వేగాలమయ్యేవి. మరి మనం ఆనందంగా ఉండాలన్నా, ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచాలన్నా, మనం నాశనమైపోవాలన్నా, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలన్నా భావోద్వేగాలే ముఖ్య కారణం. మన అనేక జబ్బులకి, వ్యాధులకి మూల కారణం కూడా ఈ భావోద్వేగాలే. మనం ఆనందంగా ఉండటానికి కూడా ఈ భావోద్వేగాలే. ఇక్కడ భావోద్వేగాలు
ఎలా గుర్తిస్తామంటే జరిగిన సంఘటనకు సంబంధించి మన స్పందన ఎలా ఉంది, ఆ స్పందనే భావోద్వేగం. రియాక్టివ్, ప్రొయాక్టివ్. ఇక్కడ మనం చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఊళ్ళో భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. చాలా అన్యోన్య దాంపత్యం. మాకిద్దరం అంటే వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. సంసారం చక్కగా నడుస్తుంది. పాటలు కూడా పాడుకుంటారు. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు బాగుంది. ఒకరోజు భర్తకి అనారోగ్యానికి గురయ్యాడు. అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పరిశీలన చేసి ఆయన భావోద్వేగాలు ఎలా ఉన్నాయంటే ఆయన ముఖం కిందకి మార్చుకుని, అమ్మ మీరు చాలా ఆలస్యం చేశారు, ఆయన ఇప్పటికే క్యాన్సర్ వచ్చింది, ఎన్ని రోజులు బతుకుతాడో తెలియదు అంటూ ఆయన నిదానంగా వెళ్ళిపోయాడు. భావోద్వేగాలు ఇప్పుడు ఈయన భావోద్వేగాలు ఎలా ఉంటాయి, ఆమె భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, పిల్లల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి ఆలోచిస్తున్నాడు ఈయన. ఏంటి ఇలా జరిగింది? ఆమె 2 పిల్లలు చేతులు పట్టుకుని నిదానంగా బయటకు వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయింది ఏంటి, ఏం అర్థం కావట్లా. నన్ను ఓదార్చాల్సిన భార్య వెళ్ళిపోయింది ఏంటి, నువ్వు లేక నేను లేని పాటలు పాడుకున్నావు, ఎందుకు వెళ్ళిపోయింది? దుఃఖంతో ఉన్నాడు. అదే భావోద్వేగం. అంతలో ఒక 5 నిమిషాలు గడిచిపోయాయి. 5 నిమిషాల తర్వాత ఒక పెద్ద శబ్దం వినపడింది. అదే హాస్పిటల్లో 5వ అంతస్తు నుంచి ఆమె తన 2 బిడ్డల్ని చేతులు పట్టుకుని 5వ అంతస్తు నుంచి కిందకి దూకేశారు ముగ్గురు కూడా. భావోద్వేగాలు అంటే ఇలాగే ఉంటాయి. జీవితంలో ఏది మనం అనుకున్నట్టు జరగదు. జరిగిన ప్రతిదానికి మనం స్పందన ఎలా ఉంది అనేది మనం ఇక్కడ భావోద్వేగాల నియంత్రణ గురించి తెలుసుకోవాలి. భావోద్వేగాలను నియంత్రించుకుందామా? మన చేతిలోనే ఉందా? ఎస్, మన చేతిలోనే ఉంది. దానికి మనం ఏం చేయాలంటే జీవితంలో ఏది కూడా మనం అనుకున్నట్టు జరగదు. జరిగిన ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఈ సమావేశం ద్వారా నేను మీకు చెప్తున్నానమ్మా, 2 మంత్రాలు చెప్తా. 1 నెవర్ ఎక్స్పెక్ట్, 2 యాక్సెప్ట్ ఇట్. ప్రొయాక్టివ్గా ఉన్నామా, రియాక్టివ్గా ఉన్నామా, ఎలా ఉన్నాము? మన భావోద్వేగాలు ఏం చేస్తున్నాయి? మన జీవితాలను నాశనం చేస్తున్నాయా? మనం నాశనం అయిపోవాలన్నా, ఎదుటివాడిని నాశనం చేయాలన్నా భావోద్వేగాలే కారణం. మనం ఆనంద శిఖరాలు అధిరోహించాలన్నా భావోద్వేగాలే కారణం. వాటిని మనం నియంత్రణలో పెట్టుకోవాలి. నియంత్రణలో పెట్టుకుంటేనే మనం ఆనందంగా ఉంటాం. ఒక వ్యక్తి ఇంట్లో భార్య బిడ్డల్ని నిరంతరం తిడుతూ ఉంటాడు. ఇరుగు పొరుగు వాళ్ళతో తగాదాలు, ఉద్వేగాలకు లోనైపోతూ ఉంటాడు. కానీ అతను తన కార్యక్రమాలు చేసుకోవటం దానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఆ పోలీస్ అధికారితో ఎలా ప్రవర్తిస్తాడు, భావోద్వేగాలు ఎలా ఉంటాయి, ఇలా చాలా వినమ్రంగా ఉంటాడు. మరి ఇంట్లో అతని ప్రవర్తన ఎలా ఉంది, ఇక్కడ పోలీస్ స్టేషన్లో అతని ప్రవర్తన ఎలా ఉంది? భావోద్వేగాలు నిరంతరం వస్తూనే ఉంటాయి. వాటిని మనం మార్చుకుంటూ ఉండాలి. వాటిని మనం నియంత్రణలో పెట్టుకోవాలి. అవి మన చేతిలో ఉండేవి కాదు అని అనుకుంటాం కాదు. నా కర్మ ఏమి కాదు, మన డెసిషన్ మేకింగ్ మనమే తీసుకోవాలి. భావోద్వేగాల నియంత్రణ మనలోనే ఉంది. మనం అనుకుంటే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. సార్, అలాగే మన రోజువారీ జీవితంలో మనం ఎవరిని ఎక్కువగా నమ్ముతూ ఉండాలంటారు? అంటే మానవుల్లో కొంతమందిని నమ్ముతాము, ఫ్రెండ్స్, ఫ్యామిలీ తోటి ఒక బాండ్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఎవరితో ఎక్కువగా ఉండొచ్చు అంటారు? అంటే ఎవరిని నమ్మాలి అంటారా? ఎవరిని నమ్మాలి? ఎవరైనా మనతో కలిశారంటే ఎందుకు కలిశారు, మన దగ్గరికి వచ్చారంటే ఎందుకు వచ్చారు? అవసరం. నీడ్ లేనిదే ఎఫెక్షన్ ఉండదు. అవసరం ఏంటి? అవసరం కోసం వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అవసరం తీరిన తర్వాత ఏం జరుగుతుంది? అంతర్ధానం అయిపోతారు. మనం అనుకుంటాం నమ్మించి మోసం చేశాడు. ఎవరు నమ్మమన్నారు? మరి నమ్మపోతే ఈ సమాజంలో, ఈ సంఘంలో మనం ముందుకు వెళ్ళలేంగా. నమ్మాలి, కానీ నమ్మినట్లే ఉండాలి. మనం కూడా నటించాలి. పర్సనాలిటీ ఒక ముసుగు. ప్రతి వ్యక్తి ఒక ముసుగేసుకుని ఉంటాడు. ముసుగు వెనక అసలు వ్యక్తి ఉంటాడు. మన దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరానికే వస్తారు. మరి నమ్మాలా వద్దా? నమ్మినట్లే ఉండాలి, కానీ నమ్మకూడదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఇద్దరికి మాత్రం ఇందులో ఎగ్జామ్షన్ ఇచ్చాం. ఆ ఇద్దరు ఎవరైనా అడుగుతారా? మన అమ్మ, నాన్న. వాళ్ళని మాత్రం మనం ఎప్పుడూ నమ్మాలి. మిగతా వాళ్ళని మాత్రం నమ్మకూడదు. నమ్మినట్టే ఉండాలి, వాళ్ళతో కలిసినట్టే ఉండాలి, కలిసిపోయినట్లే ఉండాలి. కానీ సిస్టమేటిక్ అబ్జర్వేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి, గమనిస్తూనే ఉండాలి. నమ్మకం అనేది ఇక్కడ లేనే లేదు. మనని మనం నమ్ముకోవాలి, అంతేగాని ఎదుటివాడిని నమ్మటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అది సార్, అలాగే నిత్య జీవితంలో మనతో మనం ఎలా ఉండాలి? మనతో మనం ఈ సమాజంలో నిత్య జీవితంలో ఎలా ఉండాలి? ఇక్కడ మనం ఉన్నాం.
భార్య భర్త, భర్త భార్య, కొడుకులు కోడళ్ళు, కూతుళ్ళు అల్లుళ్ళు, హితులు సన్నిహితులు స్నేహితులు అందరూ మనతోనే ఉంటారు. అందరూ మనతోనే ఉంటారు, నిరంతరం మనతోనే ఉంటారు అని అనుకుంటాం. కానీ ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటారు. చివరికి మనతో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. మన నీడ మాత్రమే అంత ఉంటుంది. ఆ నీడ కూడా మనం చీకట్లోకి వెళితే మాయమైపోతుంది. మరి చివరికి ఉండేది ఎవరు? చివరికి మిగిలేది ఎవరు? మనం మాత్రమే మిగులుతున్నాం. తల్లి, అమ్మ గర్భం నుంచి, గర్భగుడిలోంచి వచ్చిన మనం మళ్ళీ భూమాత గర్భగుడిలోకి వెళ్ళిపోయేంత వరకు కూడా ఉండేది ఎవరు? మనతో ఉండేది మనమే. మిగతా వాళ్ళంతా ఉన్నట్లుగా ఉంటారు, కానీ ఎవరు మనతో ఉండరు. ఈ ఉన్నంతకాలం మనతో మనం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, సంతోషాన్ని పంచాలి. ఎలా పంచాలి? మన వల్ల ఏదైతే అది పంచాలి. మాతృ రుణం తీర్చుకోవాలి, పితృ రుణం తీర్చుకోవాలి, ఋషి రుణం తీర్చుకోవాలి, భూత రుణం తీర్చుకోవాలి. భూత రుణం అంటే ఏంటి? ఓం ఐం హ్రీం క్లీం ఏం కాదు. భూత రుణం అంటే చెట్లకు నీళ్లు పోయాలి, పక్షులకు ఆహారం పెట్టాలి, బీద విద్యార్థులకు సహాయం చేయాలి, చదువుకోవటానికి సహాయం చేయాలి, వారి ఫీజులు కట్టగలిగితే మనం కట్టాలి. ప్రతి వారిని మనం ఆనందంగా ఉంటూ ప్రతి వారిని ఆనందంగా ఉంచాలి. మనం ఈ మధ్యకాలంలో ఎలా ఉంటున్నామంటే ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఒక గంట సేపు మనం వ్యాయామం చేసుకుందాం. ఆ తర్వాత మనం ఆనందంగా ఉండటానికి ఏం చేయాలో అది చేద్దాం. ఈ రుణాలన్నీ తీర్చుకుందాం, అందరికీ సహాయం చేద్దాం. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల మనం ఇంకా దీర్ఘకాలం జీవిస్తాం. అందరినీ క్షమిద్దాం. గడిచిన రోజులు మనకు అవసరం లేదు, ఆనందంగా జీవిస్తాం. మనం ఎలా ఉండాలి అని మీరు అడిగారు కనుక నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఇలా ఉంటూ మనం ఆనందంగా జీవిస్తూ సమాజంలో అందరినీ ఆనందంగా చేయడానికి నిరంతరం మనం కృషి చేస్తూ ఉండటమే మనం చేయవలసింది, మన బాధ్యత, మన ధర్మం. సార్, అలాగే జీవితంలో అత్యంత విలువైనది అంటే ఏం చెప్తారు మీరు? జీవితంలో అత్యంత విలువైనదంటే బంగారం అని చెబుదామా, వెండి అని చెబుదామా, ఆస్తిపాస్తులు అని చెబుదామా? కానీ నిజం చెప్పాలంటే మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి, అవునా కదా? కానీ ఆ పెట్టుబడి పెడుతున్నాం. ఏం పెట్టుబడి పెడుతున్నాం? మనం జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలంటే మనం పెట్టే పెట్టుబడి ఏమిటంటే సమయం. జీవితంలో అత్యంత ముఖ్యమైనది సమయం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించుకోవడానికి సరైన ప్రణాళికలు రచించుకుని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు, చాలా గొప్పవాళ్ళం అవుతాం. మనం ఈ రోజున ఒక్క నిమిషం వృధా చేసిన భవిష్యత్తు ఎంతో అంధకారం అవుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. జీవితంలో అత్యంత ముఖ్యమైనది మనకి సమయం అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, అలాగే సామాజిక జీవనంలో సామాజిక అనేది కాస్త అయినా ఇంక్లూడ్ అయి ఉంటుంది అని అంటారు. దాని పట్ల మీరు ఏమంటారు? సామాజిక జీవనంలో సామాజిక పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు మనకి ఏం తెలియని విషయాలన్నీ కూడా సామాజిక మాధ్యమం ద్వారా తెలుసుకుంటున్నాం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనం ఎలా ఎదగాలి, ఏం కావాలి, మన కొనుగోళ్ళు, మన అమ్మకాలు అన్నింటిని గురించి మనం తెలుసుకుంటున్నాం. మంచిదే. కానీ సామాజిక మాధ్యమ మత్తులో మనం మునిగి తేలుతూ ఉంటే మనం శారీరకంగా నష్టపోతాం, మానసికంగా నష్టపోతాం, మన ప్రతిభ తగ్గిపోతూ ఉంటుంది, మన నిద్ర తగ్గిపోతూ ఉంటుంది, మన ఆలోచన శక్తి తగ్గిపోతుంది, విచక్షణ జ్ఞానం తగ్గిపోతుంటుంది, అన్ని రకాలుగా నష్టపోతుంటాం. మరి దీనివల్ల లాభమా నష్టమా? ఇది వ్యాపారం కాదు కదా లాభ నష్టాల గురించి మాట్లాడుకోవటానికి. సామాజిక మాధ్యమం మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది దాన్ని ఉపయోగించే వాళ్ళే విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది. సార్, అలాగే సమాజంలో మనం అంటూ ఒక సమర్థులుగా ఉండాలంటే ఏం చేయాలి? సమర్థులుగా ఉండాలి. అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే మనం సమర్థులమా? అన్నీ మనం అనుకున్నట్లు జరిగి విజయాన్ని సాధిస్తే మనం సామాన్యులం అయిపోతాం. మనం సమర్థులుగా ఉండాలంటే ఏం చేయాలి? క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఆ క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థతతో, సానుకూల దృక్పథంతో అద్భుతాలు సృష్టించడం కోసం మనం నిరంతరం కృషి చేయాలి. అప్పుడే మనం సమర్థవంతులుగా ఉంటాం, సమర్థతను ఎదుర్కొంటాం, సమర్థవంతులుగా ఉంటాం. ఆత్మవిశ్వాసంతో నిరంతరం కృషి చేద్దాం, సమర్థులుగా ఉందాం. సార్, అలాగే మనం కొన్ని విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటాం, లేదంటే రాజీ పడుతూ ఉంటాం. రాజీ పడటం కరెక్టేనంటారా? రాజీ పడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజీ పడటాన్ని మనం కాంప్రమైజ్ అనుకోవచ్చు. మనకు కష్టం వచ్చిందంటే, నష్టం కలిగిందంటే, కన్నీళ్ళు వచ్చాయంటే మనం ఎక్కడో చోట రాజీ పడ్డాం.
రాజీ పడాల్సిన అవసరం లేదు. విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, పెళ్లి చూపుల్లో కానీ ఎక్కడైనా సరే మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. ఉదాహరణ చెప్పుకుందాం. పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అమ్మాయి వస్తుంది. అమ్మాయి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు అంతా చూస్తున్నారు. అమ్మాయి చాలా లావుగా ఉంది. అబ్బాయికి నచ్చుతుందా? అబ్బాయి నాన్న వైపు చూశాడు. నాన్న అంటున్నాడు, 2 కోట్లు ఇవి కాదు, వస్తున్నాయి, అనరా, ఒప్పుకోరా. మరి అమ్మ వైపు చూశాడు. అమ్మ నాలుగేసి చూస్తుంది. మరి ఒప్పుకుంటాడా? మరి నో కాంప్రమైజ్ అనుకున్నాం. ఇక్కడ నాన్న చెప్పింది వింటామా? అమ్మ మాటకి తలదొంచుదామా? ఏం చేద్దాం? మరి నాన్న మాట వింటే, పెళ్లి చేసుకుంటే మనం ఏ పాట పాడుకుంటాం? కలయిదని నిజమిదని తెలియదులే బ్రతికింతేనులే. రాజీ పడలేదు. రాజీ పడకుండా మనకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాం. ఏ పాట పాడుకుంటాం? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. జీవితం కూడా అంతే. ఒక పెళ్లిలోనే కాదు, పెళ్లి చూపుల్లోనే కాదు, చదువులో అయినా సరే, వృత్తిలోనైనా సరే, ఉద్యోగంలోనైనా సరే, ఎక్కడైనా రాజీ పడ్డామంటే, మనకు కష్టాలు వచ్చినాయి అంటే, కన్నీళ్ళు వచ్చినాయి అంటే రాజీ పడ్డాం అన్నమాట. నో కాంప్రమైజ్. జీవితంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. సార్, అలాగే కుటుంబ బంధాలు సజావుగా సాగాలంటే అసలు ఏం చేయాలి? కుటుంబ బంధాలు సజావుగా సాగాలంటే కుటుంబం ఎటు సాగుతూనే ఉంటుంది. మరి బంధాలు నిలుపుకోవాలంటే ఏం చేయాలి? కుటుంబ బంధాలు మనం ఎట్టి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, అమ్మా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటారు. కానీ అన్నతమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బావమరుదులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఎవరైనా సరే కుటుంబ బంధాలు సజావుగా సాగాలంటే ఆర్థికపరమైన విషయాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు. ఎవరికి అప్పులు ఇవ్వకూడదు. అప్పులు ఇవ్వటం వల్ల డబ్బు, ఆర్థికపరమైన విషయాల వల్ల బంధుత్వాలు దూరం అయిపోతాయి, అన్నదమ్ములు దూరం అయిపోతారు, అక్క చెల్లెలు దూరం అయిపోతారు, స్నేహితులు దూరం అయిపోతారు. దూరం అవటమే కాక మన విరోధాన్ని కూడా తెచ్చుకుంటాం. బంధాలు గట్టిగా ఉండాలంటే తల్లిదండ్రులు మాత్రం మినహాయించి మిగతా ఎవరికైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఆర్థికపరమైన విషయాల్లోకి మనం తలదూర్చకూడదు. వారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. సార్, అలాగే ఏ పని చేసినా సంపూర్ణంగా మనసు పూర్తిగా ఏకాగ్రతతో చేయాలంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ పని చేసినా సంపూర్ణం అంటే ఏంటి? సరే, ఒక సినిమా 100 రోజులు ఆడితే పండగ, ఒక వ్యక్తి 100 రోజులు జీవిస్తే పండగ, ఒక విద్యార్థికి 100కి 100 మార్కులు వస్తే పండగ. మరి 100కి ఇంత ప్రాముఖ్యత ఉంది. మన వరదలు వచ్చినాయి, తుఫాను వచ్చింది, నీళ్లు ప్రవహిస్తున్నాయి, మనం యువతలున్నాం, మనం అవతల గట్టుకు చేరాలి, మనం ఈదుకుంటూ వెళ్తున్నాం. 50% ఈదితే మునిగిపోతాం, 60, 70, 80, 90, 99 ఈదినా మునిగిపోతాం. 100% ఈదితేనే అవతల గట్టుకు చేరుకుంటాం. అలాగే ఆ నదిలాగానే మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అయిన వాళ్ళే మోసం చేస్తారు. నిరంతరం సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలు లేని జీవితం ఉండనే ఉండదు. మరి ఈ సమస్యలన్నింటినీ ఎలా చేయాలి, ఎదుర్కోవాలంటే 100కి 100%, 100% వాటన్నిటితో మనం యుద్ధం చేయాలి. గెలిచామా ఓడామన్నది కాదు, యుద్ధం చేశామా లేదా అన్నదే లెక్క. యుద్ధం చేయలేని వాళ్ళు సంవత్సరానికి 8 లక్షల మంది పైకి వెళ్ళిపోతుంటే 2 మిలియన్ల మంది మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. జీవితం అంటేనే యుద్ధం. చేసే పని సంపూర్ణంగా 100% చేద్దాం, విజయం సాధిద్దాం, ఉన్నత శిఖరాలు అధిరోహిద్దాం. సార్, ఫైనల్గా మనం ఎల్లప్పటికీ చిరంజీవులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? చిరంజీవులుగా ఉండటం, పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. మరి చిరంజీవులుగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు అడిగారు కనుక నేను చెప్తున్నా. చిరంజీవులుగా ఉండడానికి ఒకటే మార్గం ఉంది. మనం బతుకున్నంత వరకు రక్తదానం చేద్దాం. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకునేటప్పుడు మనం ఏ కులం, అమ్మాయిది ఏ కులం, అబ్బాయిది ఏ కులం అని అడుగుతాం. కానీ మన తండ్రికో, మా అమ్మకో, మన నాన్నకో, మనకో మనం హాస్పిటల్లో పాడలేము, రక్తం అవసరమైనప్పుడు ఈ రక్తం ఎవరిచ్చారు, ఏ కులం, ఏ మతం అని అడుగుతామా? నో, మనం బతకాలంతే. అలాగే రక్తదానం చేద్దాం. బ్రతికున్నంత వరకు రక్తదానం చేద్దాం. కుటుంబ సభ్యులందరికీ చెబుదాం. మనం చనిపోయిన తర్వాత మన కళ్ళు కూడా నేత్రదానం చేద్దాం. చూపు లేని 2 అంధులకి చూపు ప్రసాదిద్దాం. అవయవదానం చేద్దాం. అవయవదానం చేసి అవయవ లోపాలు ఉన్న వాళ్ళందరికీ అవయవదానం చేద్దాం. మనం అప్పుడు చిరంజీవులుగా ఉంటాం. ఎంతకాలం అంటే ఎంతకాలమైనా చిరంజీవులుగా ఉంటాం. ఇలా మనం చిరంజీవులుగా ఉంటూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఇలాగే సమాజంలో అందరూ కూడా ఆనందంగా జీవించడం కోసం నిరంతరం కృషి చేద్దాం. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వ్యూవర్స్ చూసారు కదా, ఇది వాటి మనోనేత్రం. రేపటి రోజున మరో గెస్ట్తో, మరో ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తా. కీప్ వాచింగ్ YK TV నెట్వర్క్.